విరిజల్లు రెండవ భాగం. ఒకటవ భాగంలో వేణు సావిత్రి భార్యాభర్తలు. తొలి రాత్రే వేణుకు విరజ గుర్తుకొస్తుంది. విరజ ఎదురుగా కనిపించినట్లై నిలదీసినట్లు భావిస్తాడు. అతనికి విరజతో తన బాల్యం, తామిద్దరూ కలిసి స్కూలుకు వెళ్ళడం అన్నీ గుర్తొస్తాయి. కథ కొనసాగుతుంది. మామిడి తోపులోకి ప్రవేశిస్తూనే ఆమెని క్రిందికి దించుతూ అన్నాడు వేణు. ఏదో భుజం మీద గుచ్చుకుంటోంది, కొంచెం చూడు విరజ. తెల్లబోయి మెడ మీద తడుముకుంది. క్రాస్ నవ్వుకుంది. సాయంకాలపు నీరెండలో మామిడాకులు తళతళ బంగారంలా మెరుస్తున్నాయి. మామిడి ఆకుల మధ్య నుంచి సూర్యుడు ముక్కలు ముక్కలుగా తరిగిన మామిడి పండులా ఉన్నాడు. ఎలా పక్కకు తీసేయమంటావా? ఒక చేత్తో దాన్ని తడుముకుంటూ అడిగింది. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు. క్రాస్ తీసి చూపించింది. భగవాన్ క్రీస్తుకి గుర్తుగా మెడలో వేసుకునేది. సర్వ క్రైస్తవులు అభిమాన పరస్పరంగా వేసుకుని భగవానుని ప్రతిబింబంగా చూసుకునేది. ఆశ్చర్యంతో అడిగాడు. నువ్వు క్రిస్టియన్వా విరజ? అతని ఆశ్చర్యానికి అర్థం తెలియక అడిగింది. అవును, ఏం? ఆహా, అది కాదు, నువ్వు క్రిస్టియన్వి అనుకోలేదు. మరేమనుకున్నారు? విస్మయంతో అడిగింది. బ్రాహ్మణ కన్యవే అనుకున్నాను. నవ్వింది. ముత్యాల వంటి పలువరస కనిపించేట్టు, నల్లని కళ్ళు వికసించేట్టు, ఎదుటివారి హృదయం స్పందించేట్టు చక్కగా ఆహ్లాదకరంగా నవ్వింది. ఇప్పుడేమైనా అభ్యంతరమా? చిన్నబుచ్చుకొని అడిగాడు. అలా అనకు విరజ. మన మధ్య ఏనాడు కులమత భేదాలు అడ్డురావు. మన పవిత్రమైన స్నేహ వారధిలో వర్ణ కాలుష్యం ఎప్పుడూ ప్రవేశించబోదు. స్వచ్ఛమైన స్నేహరాశికి కులమేముంది, మతమేముంది? ఏదో అలాంటి వరసకి నా భావన కొలది అడిగాను. అంతేకాని నువ్వు క్రిస్టియన్ అయినా, బ్రాహ్మణ కన్య అయినా, ముస్లిం అయినా నా మనసుకొకటే. కొద్దిగా జీరబోయిన గొంతుకతో తన ఆ బాల్య స్నేహితురాలు, తన సహాధ్యాయిని, తనని ఇంతగా అర్థం చేసుకున్న తన విరజ తనని అలా ప్రశ్నించిందే అనే బాధతో అన్నాడు. అతని చెయ్యి మెల్లిగా అందుకొని కృతజ్ఞతా సూచకంగా మృదువుగా నిమరసాగింది. కృంగపోయే సూర్యుడికి కాలం తోడ్పడుతుంది. శకుంతలాలు మెల్లమెల్లగా నివాసాలకి బయలుదేరుతున్నాయి. పసుపు పూసుకున్న విరజ పాదాలు పచ్చగా అచ్చం బంగారంలా ఆ అస్తమిస్తున్న సూర్యకాంతిలో మెరిసిపోతున్నాయి. ఉన్నట్టుండి అడిగాడు ఆతురత ధ్వనించే కంఠంతో. నీకు పెళ్ళైందా విరజా? సిగ్గుపడుతూ అంది. విస్తుబోయి ఎండిపోయిన గొంతుకతో అడిగాడు. ఎప్పుడు విరజా? ఎవరితో విరజా? ఎవరా అదృష్టవంతుడు? చెప్పు. అతని కంఠంలో ధ్వనిస్తున్న ఆతురతకి, ఆ ఆతురత క్రింద దాగి ఉన్న ఈర్ష్యలాంటి వేదనకి అర్థం కాని ఆలోచనలు రేకెత్తుతుండగా తల వంచుకొని చూపుడు వేలితో నేలమీద ఏవేవో పిచ్చి అక్షరాలు రాస్తూ అంది. బొమ్మలాటల్లా అయింది వేణు. అది నీతోనే. ఆ అదృష్టవంతుడివి నువ్వే. పక్కుమని నవ్వాడు. హృదయం తేలికైనట్టయింది. ఆనందంగా మితిమీరిన సంతోషంతో ఆమె తల నిమురుతూ అన్నాడు. ఏదో తెలియని అనుభూతి మనసుని వెంటాడుతుండగా, భలే చమత్కారివే. నేనేదో అడిగితే ఏదేదో చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటానంటావేం? అతని మనసులోని భావం ఏమిటో తెలుసుకోలేక, అతని ముఖంలో ప్రతిబింబించే భావాలను అర్థం చేసుకోలేక, అతని మాటల్లో గోచరించే అర్థాన్ని అందుకోలేక ఆగింది. ఓ వింతైన అనుభూతితో కూడిన ఆవేశంతో. ఏం తప్ప? చేసుకోకూడదా? స్నేహానికి అడ్డురాని కులం పెళ్లికి అడ్డొస్తుందా ఏం? అతను ఆవేశంగా అన్నాడు. అలా అనకు విరజ. మన మధ్య విభేదాలు, అడ్డంకులు అనేవి రాకూడదు. పెళ్లి విషయం అడిగింది నేనొకందుకు. నువ్వు చమత్కారంగా మరో దారి పట్టించావు. అయినా పెండ్లి అనేది పెద్దలు చేసేది. దాంతో మనకు సంబంధం లేదు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో ఓ విధమైన మెరుపు మెరుస్తూనే ఉంది. ఏమిటేమిటో పెద్ద పెద్ద పదాల్ని ప్రయోగిస్తున్నాడే, ఎందుకా అని అర్థం కాక అడిగింది. మీ వాళ్ళు ఒక బొమ్మకు ముడివేయమంటే వేస్తావా? బొమ్మలాటల్లో లాగా? అతని ఆవేశం ఇంకా తగ్గలేదు. ఎంతైనా మగవాడు మాటంటే పడలేడు. ఆలోచన మీద కన్నా ఆవేశం మీదే దృష్టి ఎక్కువ. మా వాళ్ళెప్పుడు ఓ కొమ్మకు ముడివేయిస్తారు కానీ బొమ్మకి ముడివేయించరు. అయినా బొమ్మలాటల్లో లాగా బొమ్మలకు ముడివేయటానికి నేను ఓ కీలుబొమ్మని కాను. మా నాన్న కీలుబొమ్మల్ని ఆడించాలనుకునేవారు కాదు. అయినా నా పెళ్లి విషయం, నీ పెళ్లి విషయం ఇప్పుడెందుకులే విరజా? పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి మనం ఇంకా ఎంతో పెద్దవాళ్ళం కావాలి. అప్పుడైనా మన ఇష్టాల్ని మనం పాలించుకుని వాటిని పెద్దవాళ్ళు పాటించేలాగా ఉండాలి. పోనిద్దు, ఇప్పుడెందుకు ఈ పెండ్లి గొడవ? అవునులే, నేనే ఏదో పెళ్లి విషయం తెచ్చినట్టు, నువ్వు అదేమీ ఎరగనట్టు, నీ తప్పే లేనట్టు. అబ్బా, ఎంత దొంగవు వేణు.
మనసులో ఒకటి, మాటల్లో ఒకటి. నన్ను ఆటలాడిద్దామని కాకుంటే ఏమిటిది వేణు? ముందు పెళ్ళి అనే మాట ఎత్తిందే నువ్వు కాదు. పిచ్చి విరజ, అసలు నేను పెళ్లి విషయం అడిగింది అందుకు కాదు. నీ మెడలో సిలువను చూసి నీకు పెళ్ళయిందేమో అనుకున్నాను. అదెలా? ఎలా అనుకున్నావు? పెండ్లికి సిలువకు సంబంధం ఏమిటి? విస్మయంగా అడిగింది. ఏమీ లేదు. హైందవ సాంప్రదాయంలో పెద్ద అవుతూనే ఆడవారికి మెడలో తాళిబొట్టు వెలుస్తుంది చిహ్నంగా. మాంగళ్యానికి ప్రతీకగా, పునిస్త్రీకి గుర్తుగా ఉంటుందది. అలాగే మీ సాంప్రదాయం ప్రకారం పెండ్లవుతూనే తాళికి బదులుగా సిలువ వెలుస్తుందనుకున్నాను. నవ్వుని ఆపుకోలేక తుళ్ళి తుళ్ళి ఒకే విధంగా నవ్వుతూ మధ్య మధ్యాహ్న సాగింది. ఏమిటి? పెళ్ళి, తాళి, సిలువ, భలే భలే తలుచుకుని నవ్వసాగింది విరజ. ఆమెకి అతను చెప్పిన మాటల కన్నా చెప్పిన విధానానికే నవ్వు రాసాగింది. ఆపుకోవటానికి సాధ్యం కాకుండా పొంగుకొని వస్తున్న నవ్వును బలవంతాన నిగ్రహించుకోవటానికి ప్రయత్నించసాగింది. ఉక్రోషంతో లేస్తూ అన్నాడు వేణు. సరేలే, నవ్వు. నవ్వు నాకు తెలియక అడిగితే దానికింత వేళాకోళం పట్టించడమే కాకుండా పైగా విరగబడి నవ్వుతున్నావా? నవ్వు నవ్వు. అయినా విరజ, ఎప్పుడు అవతలి వాళ్ళు తెలియంతనానికి నవ్వుకోరా తెలుసా? అతని చేయి పట్టుకొని లేచి నిలబడి అతన్ని లేవదీస్తూ ఉడుకుమోత్తనంతో ఎర్రని రంగుని పులుముకున్న అతని ముఖాన్ని చూస్తూ అంది. నీతో వేళాకోళం కాకుంటే మరెవరితో బావా? వెనకటి జన్మలో నేను నీ మరదల్ని కదూ. అలాంటప్పుడు ఈ జన్మలో వేళాకోళం చేశానో లేదో గుర్తులేదు. అందువల్ల ఈ జన్మలో ఆ వాసనని కొంచెమైనా స్మరించుకుని సరసాలాడొద్దంటావా? అతని కోపశిఖరా నుండి ఇంకా దిగి రాలేదు. అందుకని చేయి విడిపించుకుంటూ అన్నాడు. సరే సరే, నీకంతా వేళాకోళంగానే ఉందిలే. నడవలేని బంగారువని బరువంతా మోసుకొని తీసుకొని పోయి తిరిగి పిలుచుకొస్తుంటే కృతజ్ఞతా సూచకంగా నన్ను నవ్వులు పాలు చేస్తున్నావు కదూ. నిన్ను శిక్షించడం ఎలాగో నాకు తెలియదనుకున్నావా? నేనొక్కడినే వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా వస్తావో రా నువ్వే. మాటకి ఆచరణకి మధ్య విరామాన్ని ఇవ్వకుండా ఆమె ఏదో చెప్పబోతున్నా వినకుండా వేగంగా నడక సాగించాడు. బిత్తరపోయిన చూపులతో అటే చూస్తూ కూర్చుంది. తను 25 గజాలు వెళ్ళుంటాడు అంతే. హఠాత్తుగా దగ్గరగా అరిచింది ప్రాణం పోతున్నట్లుగా. నేను చచ్చిపోతున్నాను వేణు. ఆ అమ్మాయి కంఠస్వరంలో భయం, భీతి, రక్షించమనే ధ్వనిస్తున్నా అతను వెనక్కి తిరిగి కూడా చూడకుండా ముందుకు వెళ్ళసాగాడు. ఆమె నటిస్తుందనే అభిప్రాయం అతనిలో ఇంకా వీడలేదు. భయానకమైన దృశ్యాన్ని చూస్తున్న దానిలా గట్టిగా అరుస్తూ ఏడవసాగింది. వేణు, వేణు, పాము, పాము, చచ్చిపోతున్నాను వేణు. ఆ అమ్మాయి వేసిన కేక అతన్ని నిలవేసింది. తిరిగి చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దగ్గరగా వచ్చి ఆమెను తిరిగి తన 2 చేతుల్లోకి తీసుకుంటూ భయం లేదన్నట్టు వీపుని మెల్లగా అరచేతితో నిమరసాగాడు. భయంగా చూసిందో చెట్టు వైపు. సుమారు 15 గజాల దూరంలో ఉన్న ఓ మామిడి చెట్టు మొదట్లో పడగ ఎత్తుకుని నిలబడిందో నాగుబాము. ఆలస్యం చేయకుండా సాష్టాంగ నమస్కారం చేసి ఆమెకి 2 చేతులు ఆసరాగా ఇచ్చి నడవటం సాగించాడు. భయపడొద్దు బిరజ. నాగదేవతలు మా ఇంటి దేవుళ్ళు. మిమ్మల్ని ఏమీ చెయ్యరు. నాకు తెలిసినంత వరకు మా ఇంటి వారికి ఎవరికి పాముల వల్ల ప్రమాదం రాలేదు, రాదని మా బామ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది. భయంగా అటువైపే చూస్తూ అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ అంది. నిజంగా నువ్వు రావేమో అనుకున్నాను వేణు. ఆ అమ్మాయి మాటలు హృదయాన్ని కదిలించాయి. ప్రేమగా శిరస్సు నిమురుతూ మాట మార్చాలని అన్నాడు హాస్యంగా. అదిగో మరలా నీ తాళి గుచ్చుకుంటోంది. గట్టిగా నవ్వుతూ ఉంది. అది ఎందుకు వేసుకున్నానో చెప్పమంటావా వేణు? మా అమ్మ నాన్న ఇద్దరూ క్రిస్టియన్లే. అయినా నేను సిలువ వేసుకునేసరికి నాకు చర్చి మెంబర్ అయ్యే యోగ్యత లేదు. చర్చికి రావటానికి పోవడానికి వీలున్న మెంబర్ని మాత్రం కాలేదు. అందుకే ఈ సిలువ. చర్చికి, ప్రార్థనలకి ఎవరైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా వెళ్ళొచ్చు, కానీ మెంబర్ కావాలంటే మాత్రం ఈ సిలువను ధరించాలి. దానికెంతో పెద్ద తతంగం ఉందిలే. మాలో కూడా ఎన్నో శాఖలున్నాయి కదా. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో మెంబర్ అవుతారు. మీకు కూడా ఎన్నో శాఖలున్నాయనే విన్నాను. ఇప్పుడు మాలో లాగా వర్ణాంతర శాఖాంతర వివాహాలు జరుగుతున్నాయా? నవ్వుతూ అంది. నీ ప్రశ్న ఎందుకో నాకు అర్థమైందిలే. పూర్వం హిందూ మతంలో లాగే అలా పెళ్ళిళ్ళు లేవు, కానీ ఇప్పుడిప్పుడే మాలో కూడా మొదలవుతున్నాయి. మాట మార్చుతూ అన్నాడు. విరజ, నువ్వు కూడా చర్చికి వెళ్తుంటావా? ఒక్కసారి వెళ్ళాను. అది క్రీజనింగ్ డేకి మాత్రమే. ఎందుకు వెళ్ళటం లేదు?
ఇష్టం లేదా? ఇష్టాయిష్టాలతో పనేముంది వేణు? ఆ ప్రార్థనలన్నీ ఇంట్లోనే చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదూ. నాకు హిందూ మతంలో చెప్పినట్టు ఏకాంత సేవ, ధ్యానం అంటేనే ఎంతో ఇష్టం, అలవాటు కూడా. నువ్వే చెప్పు, 10 మందిలో చేసే ప్రార్థనలో మానవుని మనసుకి నిలకడ తక్కువ కదా. ఏకాంతంగా ధ్యానించడం మంచిది కదా, తృప్తిగా అన్నాడు. నీలో చాలా బలమైన ఊహలున్నాయి విరజ. బహుశా పూర్వజన్మ విశేషం కావచ్చు. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అంది. నాకు హిందూ మతం అంటే, అందున బ్రాహ్మణులంటే ఎంతో ఇష్టం. ఎందుకో తెలుసా? మా గ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు, అందుకని. ఒక్క క్షణం తనేం వింటున్నాడో విస్మయపూర్వకంగా అడిగాడు. అదెలా? ఊరి దరిదాపుల్లోకి వచ్చారు. బాగా చీకటి పడింది. ఇంకా దీపాలు వెలిగించలేదు. మెల్లగా అతడి భుజం మీద చేతులు తీసేస్తూ అంది. ఇక మెల్లిగా నడిచొస్తాలే. అయినా ఇంకాస్త దూరం వరకు ఇలా చెయ్యందుకుని నడుస్తూరా, ఎందుకైనా మంచిది. అది సరే, ఇంతకు ఆయన బ్రాహ్మణులే అయితే మీరు క్రిస్టియన్స్ ఎలా అయ్యారు? ఇప్పుడు కాదులే వేణు, అది చాలా పెద్ద కథ, రేపు చెబుతాలే. మౌనంగా ఆమెను చేత్తో పట్టుకుని నడిపిస్తూ కొన్ని క్షణాలు గడిచాక అన్నాడు. అమ్మ దొంగ, తప్పించుకోవాలని చూస్తున్నావా? రేపు ఆదివారం ఎలా చెబుతావు? నవ్వుతూ అంది. ఇంత మాత్రం జ్ఞాపక శక్తితో చదివితే ఈ ఏడు గట్టెక్కినట్టే. మనం రేపు తిరణాలకు వెళ్ళాలని ప్రోగ్రాం వేసుకోలేదు. ఎలాగా? రేపు ఉదయానికల్లా ఈ కాలు బాగవుతుంది. దారిలో ఆడుకుంటూ గంతులేసుకుంటూ వెళ్తూ కథ చెబుతాను. సంతోషంగా ఆమె చేయి నొక్కాడు. మీ ఇంట్లో చెప్పావు కదా విరజ, అబద్ధం మాత్రం చెప్పొద్దు. నవ్వింది. నేనెవరిని వేణు అబద్ధం ఆడటానికి? నీ నచ్చిన మనసైన స్నేహితురాల్ని. అబద్ధాలు నా నోట రమ్మన్నా వస్తాయా? చిలిపిగా నవ్వుతూ అన్నాడు. అందుకేనేమో ఆ రోజు మాస్టారుతో. అతని మాటలు పూర్తి కాకుండానే అంది. సరేలే, అది ఒక అబద్ధమే, నువ్వే చెబుతావుగా, శుక్రనీతి అంటూ. ఇద్దరూ గలగల నవ్వుతూ శృతి కలిపారు. మింట చుక్కలు, ఇంట దీపాలు వెలుగుని చిమ్ముతున్నాయి. ప్రాతకాలపు సూర్యుడు లేలేత వెలుగుల్ని విరజిమ్ముతున్నాడు. చెట్టా పట్టాలేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు వేణు, విరజ. విరజ, నొప్పి తగ్గిపోయింది కదూ? తర్వాత ప్రశ్నించడానికి ఏమీ లేకపోయింది. కానీ ఆమెతో అనుక్షణం మాట్లాడుతూ ఉండాలని అంతులేని ఆశ. అందుకు అవకాశం మాత్రం అప్పుడప్పుడు దొరుకుతుంది. చంకన వేలాడుతున్న సంచిలో నుంచి ఓ పొట్లం విడదీస్తూ అన్నాడు. తింటావా విరజ? వద్దు. ఎందుకు? అతని వైపు తీక్షణంగా చూసింది. ఆమె కళ్ళల్లో మెదిలిన బాధను గమనించి తిను విరజ అన్నాడు. మౌనంగా పొట్లంలోని వేపుడు అటుకుల్ని తినసాగింది. తినటం ముగించబోతూ అన్నాడు. విరజ, నీ కథ చెబుతావా? నోట నిండుగా ఉన్న అటుకుల్ని తినేసి కొంచెం ఆగమన్నట్లు సైగ చేసి తర్వాత అంది. ముందు దాహం వేస్తుంది, అది తీరాక తర్వాతే. పద. దూరాన కనిపిస్తున్న ఓ గిలకబావి వద్దకు వెళ్ళి నీళ్లు చేసుకుని తాగారు. ఇలా దాహం దొరకని స్థలాల్లో బావుల్ని తవ్వించి బాటసారులకి పిపాస తీర్చుతున్న ఆ అజ్ఞాత వ్యక్తులకి ఏవేవో తెలియని పుణ్యలోకాలు లభ్యమవుతాయట కదా. నిజం విరజ. గుప్తదానాలంటే, గుప్తదాతలంటే ఇలాగేనేమో. సప్త సంతానాలలో ఉపయోగపడేది ఇదేనేమో బహుశా. తృప్తిగా దప్పిక తీర్చుకుని తిరిగి దారి పట్టారు. కొద్ది దూరం నడిచాక చెప్పటం సాగించింది. ఆయన పరమ ఆచారవంతుడు. నిత్యం గాయత్రి ఉపాసన సాధ్యమైనంత అత్యధికంగా చేసేవారట. ప్రతిరోజు ప్రార్థన, పూజ చేసుకుని కానీ బయటకు వచ్చేవారు కాదట. గోష్పాదమంత జుట్టు, ముఖాన గంధాక్షతలు, తెల్లని గ్లాస్కో పంచే, భుజాన పల్లెవాటుగా జరీ పంచే, ఇది ఆయన వేషమట. 20వ ఏట మేనమరదల్ని పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేస్తూ 3 సంవత్సరాలు నిండుగా గడవక పూర్వమే తండ్రిని తాతని చేరారట. కుమారుడిని చూస్తూ, మనమడిని చూస్తూ ఆయన హాయిగా కాలం వెళ్ళబుచ్చుతూ ఓ రోజు సంతోషంతో అలాగే మూసిన కన్నుని మరి తెరవలేదంట. తండ్రిగారు చనిపోయాక దాయాదులు ఆస్తి కోసమై దావా వేశారట. అంతకు పూర్వం పట్నం ముఖం ఎరగని ఈయన కోర్టు ముఖాన్ని చూడాల్సి వచ్చిందట. వ్యవహార రీత్యా అక్కడ లాయర్గా ఉన్న ఓ క్రిస్టియన్ యువతితో పరిచయం అయిందట. అపూర్వమైన శోభతో, అనాఘ్రాతమైన సౌందర్యంతో అప్సరసలా వెలిగిపోతున్న ఆమెను చూశాక తొలి చూపులని, ప్రేమని, ఏమిటేమిటో అవన్నీను నాకు తెలియదు, నీకు తెలియదు. ఇదంతా మా నాన్న చెప్పిందే. ఆయన తమ తండ్రి గారి గురించి ఎప్పుడూ అక్షరం పొల్లుపోకుండా చెప్పి ఆయనపై తనకుండే గౌరవ భావాన్ని, పితృ
దత్తంగా నాకు చేశారు, అన్నీ అయ్యాయి. కానీ ఈయన పెళ్ళైన వాడు, ఆమె అవివాహిత, అభ్యంతరం లేదు మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. కానీ సాంప్రదాయమే అడ్డొచ్చింది. కుటుంబ గౌరవాలతో పాటు భార్య ముఖం కూడా అడ్డొచ్చేది. ముద్దులు మూటగట్టే ముసిముసి నవ్వులు లేలేత గోరువెచ్చని ఎండల్లా చురుక్కుమనిపించేవి. ఏమీ అనలేక, మనసును చంపుకోలేక, అడ్డంకుల్ని దాటలేక ఒకరినొకరు దూరంగా ఉంటూ మమతానురాగాలు మనసుల్ని మదిస్తుంటే అంది అందకుండా ఉండేవారట. అనుక్షణం మనసులు నీతికి అవినీతికి, న్యాయానికి అన్యాయానికి, ప్రేమకి పెళ్లికి సంఘర్షణ జరుగుతూ ఉంటే అటు ఇటు చెప్పలేక లంచం తీసుకున్న న్యాయమూర్తిలా ఉండేవారట. ఈయన పని మీద పట్నం వెళ్ళినప్పుడు ఆమె ఏదో పిక్నిక్ అని ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరూ కలుసుకునేవారు. అందులో చూసేవారికి క్లయింటు లాయరు కలుసుకున్నట్లు తప్ప మరేమీ గోచరించేది కాదు. కానీ పరస్పరం కలుసుకున్న ఏకాంతంలో మనసుల్ని మరోమారు విప్పుకొని జారిపోబోతున్న కన్నీటిని ఆపుకుని ఒకరినొకరు విడలేక విడిచిపోయేవారు. ఒక్కోసారి విధి అను మరేదైనా సరే మానవులకి వికృత చేష్టల ద్వారా సహాయం చేస్తుంది. అది గమనించలేక మూర్ఖలోకం ఏదో అన్యాయం చేశాడు అంటుంది. భగవంతుడి పంచాయతీలో అన్యాయం అనేది వెతికిన బొత్తిగా ఆవగించంతైనా దొరకదు. గర్భవతి అయిన భార్య ప్రసవించలేక నానా యాతనలు పడి చివరికి ఆ సంతానంతో సహా కనిపించని దూర తీరానికి వెళ్ళిపోయింది. స్మృతి మాత్రమే మానవుడికి మిగిలేదని చెబుతూ జంటగా ఉన్న గుండెల్లో ఓటి జారిపోయింది, మరోదాన్ని ఓటిదాన్ని చేసింది. గుండెల్లో పడిన గాయాన్ని మాన్పుకోలేక కప్పుకోలేక జీవన్మరణ పరిధిలో జీవించసాగారు. కాలం మాత్రం ఆగదు. ఏది ఎట్లయినా నిర్లిప్తంగా, నిర్వికారంగా, నిశ్చలంగా తన కాలచక్రాన్ని తిప్పుతూ ఉంటుంది. ఎవరి కోసమూ ఎందుకు ఆగదు. 1-2 పచ్చని వసంతాలు గిర్రున తిరిగాయి. విధురత్వాన్ని భజిస్తున్నారొకరు, విషాదాన్ని భజిస్తున్నారు మరొకరు. జీవితం అనేది చొరవ చేసుకుని అందుకునే వాళ్లకే ఆనందాన్నిస్తుంది. ఆ సూత్రాన్ని నమ్ముకుని పెళ్లి చేసుకున్నారిద్దరూ. సాంప్రదాయాన్ని, తొలి సంతానాన్ని, ఏకైక వారసుడిని, తండ్రి గారిని వదిలేసి ఒట్టి చేతులతో ప్రియురాల్ని ఇల్లాలుగా చేసుకుని వచ్చేశారు. కావలసిన వారి కోసం కులాన్ని, మతాన్ని, సాంప్రదాయాన్ని, సిరి సంపదల్ని త్యజించొచ్చేశారు. ఆమెతో కలిసిపోయారు. క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. ఏనాడు వారి మధ్య కుల మత ఆచార భేదములు తలెత్తలేదు. అలా అయ్యాం క్రిస్టియన్స్గా. విరజ పూర్వీకుల గాథ విన్నాక అతని హృదయంలో ఏదో మెలిపెట్టినట్లయింది. వేణు, ఇప్పుడు చెప్పు, నేనెవర్ని అమాయకంగా ప్రశ్నించింది. నవ్వుతూ అన్నాడు, ఏ కులమైతేనేం విరజ, మర్యాద మన్నన కావలసింది. మనసు నిండా కుళ్ళు నింపుకొని మా కులం పెద్దది అనే వారికన్నా మా కులం మేలు, గుణం ప్రధానం, మనసు ముఖ్యం, మైత్రి అవసరం, అంతే. అర్థం కాని ఆలోచనలతో విరిసి విరిగిన మనసులతో ముందుకు సాగారు. ఉదయం నుంచి 1-2 గంటలు మాత్రమే గడిచినా చేతనైనంత వరకు చేతనాల్ని తప్పింపచేస్తున్నాడు అరుణుడు. తిరణాలకి రకరకాల వ్యక్తులొస్తారు. పలు రకాలైన పిండి వంటల దుకాణాలొస్తాయి. వింతైన విశేషాలుంటాయి. పసి మనసుల్ని భ్రమింపజేసే రంగురంగుల ఆటబొమ్మలుంటాయి. కన్నె మనసుల్ని కరిగించే జడకుచ్చులు, జడసింగారాలు, గాజులు, రకరకాల నకిలీ నగలుంటాయి. పలు రకాల వ్యక్తులు కలుస్తారు. దొంగలు, దోపిడీదారులు, చోరులు, నీచులు, ఘరానా, బురకా క్రింద దేహతాపాన్ని తీర్చుకోవాలనుకునేవారు, ప్రియులు, ప్రియురాండ్రు, బిచ్చగాళ్ళు, సాధువులు, సన్యాసులు, మంత్రగాళ్ళు, అభిసారికలు, అభిసారికా గమనులు, పలు రకాలు, పలు విధాలు. జీవితమంతా చీకటి మూలల్లో చిక్కుకొని ఇలాంటి అపూర్వ సమయాల్లో దొరికినంత స్వాతంత్రాన్ని అనుభవించాలని వచ్చే అమాయకులే అధికం. ఒక్కొక్కటి చూస్తూ అక్కడక్కడ తినుబండారాల్ని కొనుక్కుని తింటూ, కుంటి గుడ్డికి 1-2 దానం చేస్తూ అన్ని వరుసగా చూస్తూ వస్తున్నారు. జంతర్ మంతర్ చూశారు. మ్యాజిక్ ల్యాంపు చూశారు. భూతద్దాల్లోంచి కాశీనగరాన్ని, గాంధీగారి మరణానికి దుఃఖిస్తున్న గోమాతని, తాజ్మహల్ని చూశారు. అపూర్వమైన అనుభూతి పొందారు. రంగుల రాట్నం, అబ్బా ఎంత బాగుంది. ఒకసారి అలా పైకి, మరోసారి క్రిందికి. వేణు, అటే ధ్యాసగా చూస్తున్న వేణు పలక్కపోవటంతో మరోసారి తట్టి పిలిచింది. ఆశగా రంగుల రాట్నం వైపు చూసింది. అర్థమైంది అతనికి. నవ్వుతూ అన్నాడు, పద.
గిర్రున పైనుండి క్రిందికి తిరుగుతూ కిందికి పైకి తిప్పుతూ ఉంటే ఒక్కసారి పాతాళానికి వెళ్ళి మళ్ళీ భూలోకానికి వచ్చి తిరిగే స్వర్గద్వారాల్ని చూపిస్తున్నట్లుంది. కళ్ళు తిరుగుతున్నాయి వేగానికి. అలవాటు లేని తనానికి భయం కూడా వేస్తోంది. అబ్బో, అంత ఎత్తు నుంచి జారిపడితే కళ్ళు తిరిగి పడిపోతే. రాట్నం ఆగింది. బితుకు బితుకుమని చూస్తూ దిగిపోయింది. ఉత్సాహమాగక వేణు అలాగే కూర్చున్నాడు. దిగు వేణు, తల తిప్పటం లేదు, మళ్ళీ నడవలేమో, కష్టం. నవ్వుతూ హీరోలా పోజు పెట్టి అన్నాడు. నేను అమ్మాయినా కళ్ళు తిరగటానికి, భయపడటానికి, ఒళ్ళు తిరగడానికి, వాంతి చేసుకోవటానికి ఏం భయపడొద్దు. ఇంకొకటో రెండో రౌండ్స్ తిరిగి వస్తాను. బిక్కమొహం వేసుకుని అలాగే చూస్తూ నిల్చుంది. తిరునాళ్ళకు చేరే జనంలో ఎక్కువ సంఖ్య అమాయకులదే. సరదా రాయుళ్ళు అంతా పైకి క్రిందికి చిత్ర విచిత్రం తిరిగే రాట్నాన్ని చూస్తుంటే బహుముచ్చటేస్తోంది వాళ్ళకి. ఒకరినొకరు తోసుకుంటూ మేమంటే మేమని నెట్టుకుంటూ ఎగబడతారు. ఆ గుంపు ఒకటి విరజను అక్కడి నుండి దూరం వెళ్లేలా చేసింది. అలాగే ఎంతో దూరం వెళ్ళిపోయింది. వేణు విరజ విడిపోయారు. రంగుల రాట్నమెక్కి తిరుగుతున్నాడు వేణు. ఉత్సాహంతో ఉద్రేకంతో పైకి క్రిందికి బండి చక్రాల్లోని ఆ సెల్ల కాలచక్రంలోని సంవత్సరంలా తిరుగుతున్నాడు. అక్కడ ఇక్కడ అనకుండా ప్రతి చోటుని నిశితంగా పరిశీలిస్తూ రంగుల రాట్నానికై వేణుకై వెతుకుతూ తిరుగుతోంది విరజ. అనుభవానికి హద్దుంది. ఎక్కడో ఓ చోట అలసి ఆనందాన్ని కావలసినంత అనుభవించి రంగులరాట్నం దిగి చుట్టూరా చూశాడు విరజ కోసం. ఎక్కడా కనిపించలేదు. అలాంటి ముఖమే లేదు. గాబరాగా ఆమె కోసం ప్రతి వారి ముఖంలోకి తొంగి చూశాడు. అంతా కొత్త. ఏ ముఖంలోనూ ఆ ఛాయ లేదు, అశాంతి లేదు. ఏ నయనాల్లోనూ ఆ తళుకు లేదు, ఆ మెరుపు లేదు. కనీసం అలాంటి ఛాయలున్న వాళ్లైనా అగుపించలేదు. తిరిగిన చోటే తిరిగాడు, చూసిన చోటే చూశాడు, అడిగిన వారినే అడిగాడు. కాలు కాలిన పిల్లిలా వెతికాడు. బిడ్డ కోసం అలమటించే గోమాతలా ప్రశ్నించాడు. ఏమండి మాస్టారు, మా విరజన్ చూశారా? మా విరజండి, నా అంతెత్తే ఉంటుంది, తెల్లగా అందంగా ఉంటుంది, మిలమిల మెరిసే కళ్ళతో చలాకీగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటుంది. ఏమండి, ఎక్కడా మీరు చూడలేదు? కొందరు వింతగానూ చూశారు. మరికొందరు హేళనగా నవ్వారు. కొందరు వినిపించుకోనే లేదు. నిన్న ముసలాళ్ళు మాత్రం అయ్యో పాపమన్నారు. ఎవరేమన్నా అతనికి విరజ మళ్ళీ కనిపించలేదు. ఇక నిరాశ చేసుకుని తిరణాలలో ప్రతి స్థలాన్ని విడవకుండా చూశాడు. నిరాశే ఎదురైంది. పైన ఎండ తలని మార్చేస్తోంది. కళ్ళు తిరుగుతున్నాయి. కడుపులో ఆకలి, హృదయంలో వేదన మనిషిని ఒక చోట నిలవనీయకుండా ఉన్నాయి. దప్పిక ఎక్కువై ఒకచోట తీపి సోడా తాగాడు. ఏమీ రుచించలేదు. విరజ లేకుండా అంతవరకు ఏమీ అనుభవించలేదు. ఇక రుచి అనేది ఎక్కడ దొరుకుతుంది? భగవాన్, ఎక్కడుంది విరజ? విరజ ఎక్కడుందని వింటుంది, ఎక్కడని వినిపిస్తుంది? ఎంత గట్టిగా అరిచినా తన మాట తన చెవుల్లోనే గింగురుమని మారుమోగుతోంది. అంతేకాక విరజ కూడా కనిపించటం లేదు. తన పిలుపు ఎంతో నిష్ప్రయోజనమవుతోంది. పిలిచి పిలుపు ఆగిపోవలసిందే, కానీ పిలుపు అందటం అంటూ ఉన్నట్టే లేదు. సాయంకాలం వరకు అలాగే తిరిగాడు. వెదకడంలో ఎన్నో మార్లు అవే దుకాణాల్ని, అవే వింతల్ని చూశాడు. ఏ ఒక్కటి ఇంపుగా కనిపించలేదు. విరజ లేకుంటే తనకివన్నీ ఇంత దూరం అవుతున్నాయా? మెల్లిమెల్లిగా వేరే ఊళ్ళకు వెళ్లేవాళ్లు వెళ్ళిపోతున్నారు. చెరుకు గడలు, తినుబండారాలు, కొత్త కొత్త వస్తువులు ఎన్నో ఎవరికిష్టమైనవి వాళ్ళకిష్టమైనవి తీసుకుని వెళ్తున్నారు. అక్కడే ఉండదలుచుకున్నవారు సత్రాలు వెతుక్కుంటున్నారు. రాత్రి తలదాచుకోవటానికి తిండి కోసం యత్నాలు సాగిస్తున్నారు కొందరు. కాళ్ళీడ్చుకుంటూ గట్టిగా ఆమె కోసం అరుస్తూ ఇంటిదారి పట్టాడు. ఒకవేళ తను కనిపించలేదని ఆమె తనను వెతుక్కుంటూ ఊరికెళ్ళిందేమోనని దారంతా ప్రతిధ్వనించేట్టు అరుస్తున్నాడు. రెమ్మలు గాలికి కదులుతున్నాయో అతని పిలుపుకే జలధరిస్తున్నాయో తెలియటం లేదు. గాలి చేసే సవ్వడి కొమ్మల్లోనో సహజమో తెలీదు. ఇకపోతే వేణు నినాదాన్ని విరజాశృతి పుటాలకి అందజేయాలని మనోవేగంతో వెడుతుందేమో. అతను అలాగే పిలుస్తున్నాడు గట్టిగా, ఇంకా గట్టిగా, సత్తువంతా కూడదీసుకుని. విరజా విరజా అంటూ కుదుపుతో లేచాడు. ఎదురుగా సావిత్రి రేగిన కురులతో, వాడిన ముఖంతో, నలిగిన శరీరంతో ఎంత అందంగా ఉంది. అబ్బా! ఆ జారిన బొట్టు, కదిలిన కాటుక తన ముఖంలోకి తదేకంగా తన్మయత్వంతో చూస్తున్న భర్తని ప్రశ్నించింది. ఏమిటి బావా, ఎందుకలా అరిచారు? విరజా విరజా అంటూ అరిచారు. ఏమిటి బావా? తల తిప్పుకున్నాడు. కిటికీలోంచి బయట తెల్లవారుతూ అంతకు పూర్వం జరిగే మార్పులన్నీ
యథాతథంగా మెల్లిమెల్లిగా జరుగుతున్నాయి. అన్నీ గుర్తుకొస్తున్నాయి. భయంకరమైన కల. తను లేచాడు. ఇక్కడొచ్చి పడుకున్నాడు. మగతగా కళ్ళు మూసుకుంటే ఆనాటి విరజ, ఆమె స్మృతులన్నీ గుర్తుకొచ్చాయి. చక్కగా ఒక్కొక్కటే సంఘటనలు మనసులో మెదిలాయి. బాధ కాని బాధని సృష్టించాయి. ఎక్కడుంది విరజ? ఎక్కడుంది తన విరజ? అతని మనసు బరువెక్కిపోతోంది. సావిత్రి ప్రశ్నకు జవాబివ్వకుండా కూర్చున్నాడు అలాగే. అంతలో పేరంటాళ్ళు తలుపు దగ్గర కూడి చప్పుడు చేశారు. నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోయింది సావిత్రి. మురళి, బ్రతుకంటే తీయని స్వప్నం అనుకుని భ్రమించే వారిలో మొదటి వాడిని నేను. ఎప్పుడూ ఉజ్వలమైన భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ అందుకోవటానికి మధురమైన సోపానాల్ని నిర్మించుకుంటూ ముందుకు సాగాలని కోరుకునేవాడిని. కానీ ఎప్పుడు భగవంతుడు నాలాంటి వారిని రంపపు కోతకు గురి చేస్తూనే ఉంటాడు. బహుశా ఆయన కూడా అందులో అస్వతంత్రుడేమో. వెనుకటి జన్మలో చేసుకున్నంత దానికి తగినంత ఈ జన్మలో వస్తుందంటారు. అప్పు చేసుకున్నాక తీర్చటం, ఇచ్చాక వసూలు చేసుకోవటం సర్వసామాన్యమే. అయినా వ్యాపారాల్లో కష్టనిష్ఠురాలు అనేవి ఉండనే ఉంటాయి. ఏనాడు ఏ తప్పు చేశానో కానీ ఈరోజు అనుకోలేని ఆపుకోలేని ఆవేదనకి లోనవుతున్నాను. ఈ వేదనని తీర్చేవారు కానీ తీరే మార్గం కానీ నాకు ఎంత వెదికినా కనిపించటం లేదు. నిట్టూర్పుతో ఆగాడు. అతనిలో ప్రజ్వలిస్తున్న దుఃఖాన్ని చూసి భుజంపై ఓదార్పుగా చెయ్యాడిస్తూ అన్నాడు. వేణు, ఎంత దుఃఖంలోనైనా గుండె చెదరని వాడిని. నాకు తెలిసినంత వరకు ఏనాడు విషమ పరిస్థితులు నీ ఛాయలకే రాలేదు. ఎప్పుడూ పరిస్థితుల్ని లొంగదీసుకుని వాటిని బానిసలుగా చేసుకుని హాయిగా జీవితం గడిపేవాడివి. వాటికే లొంగిపోవటం అంటూ ఏనాడు లేదని ధైర్యంగా పలుకుతూ దైన్యులకి ధైర్యం ప్రసాదించేవాడివి. సొసైటీలో పేరున్న డాక్టర్వి. నీకేం లోటు? అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ తమ తమ అమృత హస్తాల్లో నిన్ను కౌగిలించుకున్నాయి. చెప్పు వేణు, ఎందుకిలా వేదనకు లోనవుతున్నావు? ఎందుకింతగా నీలో నిరాశ ప్రవేశిస్తోంది? ఏం జరిగింది చెప్పు. ఊరికే దుఃఖపడటం వల్ల అయ్యేదేముంది? మురళి ముఖంలోకి తదేకంగా చూసి అన్నాడు. దుఃఖపడితే కూడా ఏమీ కాదని తెలియటం వల్లనే మరీ దుఃఖం మురళి. విజ్ఞానంలో అజ్ఞానం ఇదేనేమో. తెలిసినా తెలియకపోయినా దుఃఖాన్ని అణుచుకోవటం అసాధ్యం మురళి. ఆ పొంగు చల్లారే వరకు అది ఇంతే. ఈ బాధ, ఇదే బాధ ఏ నెల క్రిందటో కలిగుంటే అప్పటి స్థితి వేరుగా ఉండేది. అసలు అది ఈనాడు బాధగా కూడా అయ్యేది కాదు. అంత అదృష్టం కూడానా ఈ అభాగ్యుడికి? మనసు ఒకవైపు, మనిషి ఒకవైపు. మనసులోని పొరల్లో ఒకటి ఒకవైపు, మరొకటి మరోవైపు. ఎందుకని, ఏమిటని అడిగితే జవాబేం చెప్పను మురళి. నదిలోని నీరు అలలు అలలుగా ముందుకొస్తూ విరిగి పడిపోతూ ఉంది. సాయంకాలపు నీరెండలో చేపలు మిలమిలా మెరుస్తున్నాయి. నీటిలో ఎగిరెగిరి పడుతూ తలెత్తి చూస్తూ మత్స్యాలు మనుషుల వలెనే సాయంకాలాలలో విహరిస్తాయని చెబుతున్నాయి. అందమైన యువతి జగనభాగంలా మెరుస్తున్నాయి ఇసుక తిన్నెలు. నిశ్శబ్దంగా కొన్ని క్షణాలు మానవుడికి ఎదురుగా పడి నడిచాయి. వేణు చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా అన్నాడు మురళి. నీ బాధ ఏమిటో వివరంగా చెప్పు వేణు. ఆత్మీయుడితో పంచుకుంటే వేదన నశిస్తుంది, కనీసం తగ్గుతుంది. మనసులో దాచుకున్నంతకాలం అది ఉడికిపోతూనే ఉంటుంది. కానీ వేణు, నీ బాధ ఏమిటో చెప్పు. అతడు అందుకున్న చేతి వెంట అలాగే అతని తొడ మీద పడుకుని అతని చేతిని తన చెంప మీద రాసుకుంటూ అన్నాడు. మనసుని అర్థం చేసుకున్నవాడివి, నాకున్న వారిలో నావాడు అనుకున్నవాడివి, ఆత్మీయుడివి. నువ్వు కాక మరెవరికి చెప్పుకోను, మరెవరికి చెప్పగలను? బెటర్ హాఫ్కి కూడా చెప్పలేని విషయాన్ని నీకు చెబుతున్నాను. ఒక్కో మనిషికి ఒక్కో అనుబంధం అనుకోకుండా జీవితంలో అతుకుతూ ఉంటుంది. ఏది ఎందుకు అనే ప్రశ్నకి మానవుడికి భగవానుడు ఏనాడు బదులు చెప్పలేదు, చెప్పడు కూడాను. కనిపిస్తే నీలేసి అడిగి చంపేస్తారనే భయంతోనే కావచ్చు భగవానుడు కనిపించకుండా ఉండటానికి కారణం. నేను హై స్కూల్ చదివే రోజుల్లో నాతో పాటే పట్నానికి ఓ క్రిస్టియన్ అమ్మాయి వస్తూ ఉండేది. చిన్ననాటి నుండి కలిసిమెలిసి తిరిగేవాళ్లం. హై స్కూల్లో చేరిన తొలినాటి నుంచి ఒకరిని విడిచి మరొకరం వెళ్ళింది లేదు, తిరిగి వచ్చింది లేదు. నిర్మలమైన మనసుతో, ప్రశాంతమైన మనసుతో మా చదువు సాగింది. అడ్డంకులు రాకపోతే జీవితంలో చిత్రం అనేదే లేదు. అలా చిత్ర విచిత్రాలు కల్పించకపోతే ఆయనకి తృప్తి కూడా ఉండదు కాబోలు. మతాతీతంగా కలిసిమెలిసి అన్యోన్యంగా ఒక కుటుంబంలోని వ్యక్తుల కంటే దగ్గరగా మసులుకుంటూ ఉండేవాళ్లం. నిత్యం సన్నిహితత్వంతో అనుక్షణం
స్నేహవల్లరి వికసిస్తూ ఉంటే ఆ పరిమళాన్ని అనుభవిస్తూ మురిసేవాళ్లం. మా జీవితంలో అతి విషాదకరమైన దినం ఓ రోజు వచ్చింది. ఇద్దరం బ్రహ్మాండమైన తిరణాలకు వెళ్ళాం. పసిపిల్లల సహజమైన మనస్తత్వంతో ఆ వేడుకల్లో మునిగిపోయి అక్కడే విధివశాత్తు విడిపోయాం. అదెలా సంభవించిందో నాకిప్పటికీ అర్థం కాదు. అయినా మొదటి నుంచి మా వియోగానికి కారణం నేనే మురళి. ఆమెకు అంతగా ఇష్టం లేకున్నా బలవంతంగా తీసుకెళ్లాను తిరణాలకి. ఆరోగ్యం సరిగ్గా లేదు కూడా అప్పుడు తనకి. అయినా నా కోసం వచ్చింది. అక్కడ అంతే, అన్నీ నా ఇష్ట ప్రకారమే జరిపి చివరికి ఇద్దరం విడిపోవటానికి కూడా నేనే కారణమయ్యాను. చిన్నమ్మాయి కూడా కాదు మరి. అయినా ఎలాగో చేయి జారిపోయింది. ఎలా విడిపోయిందో ఎలా తప్పిపోయిందో అర్థం కాదు. అయితే తిరిగి ఇంతవరకు దొరకలేదు, తిరిగి రాలేదు. ఎక్కడుందో ఎలా ఉందో కూడా తెలియదు ఇంతవరకు. ఆ అమ్మాయి జత పోగొట్టుకుని బడికెళ్ళి చదువుకోలేకపోయాను. బెంగతో కొన్నాళ్ళు మంచం పట్టాను. చదువు మీద శ్రద్ధ లేకపోయింది. నిజం మురళి, ఆ అమ్మాయి నన్ను విడిచి వెళ్లే వరకు మా మధ్య అంత అనురాగం ఉందని కానీ, ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని కానీ అనుకోలేదు. అసలు విడిపోయే ప్రశ్నే తలెత్తలేదు. చదువు మానుకోదలుచుకున్నాను. హై స్కూల్ చదువుతోనే దానికి స్వస్తి చెప్పి ఇంట్లోనే ఉండిపోయి వ్యవసాయంతో గడపదలుచుకున్నాను. ఆ రోజు రాత్రి ఓ చిత్రమైన కల వచ్చింది. ఎవరో ఓ బలమైన వ్యక్తి విరజను తీసుకెళ్లాడు. అతని అండదండల విషవలయంలో చిక్కుకుంది. రాలేకపోతోంది. జాలిగా చూస్తోంది. విడదీసుకుని రావాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా కృతకృత్యురాలు కాలేకపోతోంది. ఏమిటో ఏడుస్తూనే చెప్పింది. సగం మాటలు ఎక్కిళ్ళు మింగేశాయి. అదేమిటో అర్థం కాలేదు నాకు. కానీ ఏదో నిర్దేశిస్తున్నట్లు ఆమె ముఖ కవళికల్ని బట్టి కనుక్కున్నాను. నాకు వినబట్టం లేదని మళ్ళీ చెప్పింది. చదువు మానుకోవద్దు వేణు. నేను నీకు దూరమయ్యాను నిజమే. అది శారీరకంగానే. నిన్ను మర్చిపోలేను, మరువను. కానీ నీవు నన్ను మర్చిపోవాలి. అవును, అంతే, తప్పదు. నా మీద జ్ఞాపకాలతో నువ్వు చదువును పాడు చేసుకోరాదు. అన్ని పరీక్షలు పాస్ అయి నా వేణు డాక్టర్ అవ్వాలని నా నరనరాల్లో ప్రవహిస్తున్న రక్తంలాగా కోరిక నిత్యము ఉరకలేస్తుంది. నువ్వు నా మాటలు వినకపోతే, చదువు మానితే, డాక్టర్వి కాకపోతే నాకు శాంతి ఉండదు. నాకు చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేయి. ఈ క్షణంలో నాకు అక్షరాలా గుర్తుకొస్తున్నాయి ఆవిడ మాటలు. నాకు మొదటి నుంచి ఎంతో గౌరవం ఆవిడ మాటంటే. ఆవిడ మాటంటే ఆజ్ఞతో సమానం. అనుకోకుండా అక్షరాలా పాటించడం అలవాటు చిన్ననాటి నుండి. మా నాయనగారి మనసులో నన్ను లాయర్ని చెయ్యాలన్న కోరిక కూడా తీర్చలేదు. అందుకనే ఆ రోజు కలలో వచ్చిందంతే. ఇన్నేళ్లుగా ఎప్పుడు ఎందుకు గుర్తు రాలేదు. నేనే తనని మర్చిపోయానో, తనే నేను తనని మర్చిపోయేట్టు చేసిందో నాకు అర్థం కాలేదు. కానీ నా భవిష్యత్తుని మాత్రం అన్యాపదేశంగా ఆదేశించింది ఆమె. శాంతివనంలో పారిజాత సుమంలా సుందర స్వప్నంలో శాంతి ప్రదానం చేసేది ఎప్పుడు. అప్పుడు ఆ హస్తం ఎవరిదో తెలియకున్నా ఇప్పుడు తెలుస్తోంది. అంతర్గతంగా ఆమె మీద అనురాగాన్ని పెంచుకున్నానని, కానీ ఆమె నా కోసం తపస్సు చేస్తుందని కానీ నాకు తెలియదు. ఒక్క క్షణం నిట్టూర్పులో కలిసిపోయింది. మరిప్పుడేం జరిగింది వేణు? ఇన్నేళ్ల నుంచి లేనిది ఈనాడు ఏం జరిగింది? ఆవిడిప్పుడెందుకు జ్ఞాపకం వచ్చింది? ఆపుకోవడానికి వీల్లేకుండా వస్తున్న కన్నీటిని కొనగోటితో తుడుచుకొని లేచి కూర్చొని చెప్పసాగాడు. నిన్న తెల్లవారుజామున నాకు చిత్రమైన కల వచ్చింది. ఎవరో ఎక్కడో ఎందుకో విరజను నిర్బంధిస్తూ బాధిస్తున్నారు. బహుశా అతడే విరజని ఆ రోజు నుంచి సంరక్షిస్తూ ఉండొచ్చు. అతను నాకు పెళ్ళైన విషయం చెప్పి ఆమెను ఏదో కోరుతున్నాడు, బెదిరిస్తున్నాడు. నాకు పెళ్ళైందని, సావిత్రి కాపురానికి వచ్చేసిందని ఆమెకి తెలియజెప్పి తన మనసులోని కోరికను సాధించుకోదలిచాడు. కానీ విరజ మనసులో ముద్రితమైన ఓ సుకుమార భావాన్ని అతను తుడవలేకపోయాడు. తుడవలేడు కూడా. అతడే కాదు, మరెవ్వరూ చెరపలేని ముద్ర అది. ఆమె నాకు పెళ్ళైన విషయాన్ని నమ్మలేక కళ్ళారా దంపతుల ఫోటోని మ్యాగజైన్లో చూస్తూ నమ్మకపోవటానికి వీలు లేక కేవలం అసహాయంగా ఏడవటం తప్ప మరేమీ చేయలేకపోయింది. ఈ విషయం నా కలలో ఎందుకొచ్చిందో అర్థం కావటం లేదు. కానీ ఆ విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తోంది. ఆమెను నేను మర్చిపోయానని, ఆమె మాత్రం నన్ను మరవలేనని సదా నన్నే ధ్యానిస్తూ నా విషయమే తలుస్తూ నా సన్నిధికి రావాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తూ నేనెక్కడున్నానో ఎలా ఉన్నానో తెలియక బాధపడుతూ ఉందని తెలియటానికే వచ్చిందేమో. అబల ఒకరి చేతుల్లో చిక్కుకుంది. రావాలని ప్రయత్నం చేసే కొద్దీ బంధనం ఎక్కువవుతుంది. ఏం చేస్తుంది? నిరాశతో, చావని ఆశతో ఏడవటం తప్ప ఎందున సహాయం అంటూ అందనిది. తల్లిదండ్రులు ఏమయ్యారో ఎక్కడున్నారో కూడా తెలియకుండా సహాయాన్ని కూడా ఆశించలేని దుస్థితిలో ఉంది. ఇంకేం చేయగలుగుతుంది? తల్లిదండ్రులంటే గుర్తుకొస్తోంది. వారెవరూ లేరా వేణు?
చుట్టూ ముసురుకుంటున్న చీకటి లాంటి విషాద ఛాయలు అతని వదన మండలాన్ని కమ్ముతున్నాయి. వెలికి రాబోతున్న కన్నీటిని అణుచుకుంటూ అన్నాడు, ఆ అమ్మాయే పంచప్రాణాలుగా ఉంచుకున్న తండ్రి. ఆమె తప్పిపోయిన నాటి నుంచి ఎన్నో విధాలా వెతికి చివరికి పేపర్లో కూడా వేయించి ఎందరినో పంపి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎటు పోయినా ఎటు చూసినా ఆశ మాత్రమే వెక్కిరించేది. ఆ దిగులుతోనే మంచం పట్టి ఆమె వెళ్ళిపోయిన సంవత్సరం వెళ్ళకముందే అదే దిగులుతో అదే ధ్యాసతో మనోవ్యాధికి గురై చనిపోయాడు. ఉన్న ఒక్క కూతురు అలా కావటం, కట్టుకున్న భర్త ఇలా మరణించడం చూసి ఆ తల్లి పేద హృదయం దహించుకుపోయింది. ప్రపంచమంటే విసుగు పుట్టి సంసార బంధాల్ని తెగిన వాటిని మరీ తెంపుకొని బెంగళూరు వెళ్ళి నన్గా చేరిపోయింది. అక్కడి నుంచి ఫారిన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారు మురళి ఆమె విషయం విచారించటానికి? నువ్వు లేవా వేణు? నువ్వు చాలదా ఆమెకు? అతని మాట సరిగ్గా ఉన్న తన అసక్తతకి దుఃఖపడుతున్నాడు. నేనేం చేయగలను మురళి? ఆడపిల్లల ఏడవటం తప్ప. పేరు మోసిన డాక్టర్వి, విజ్ఞావంతుడు, తోటి డాక్టర్లచే అదృష్టవంతుడు, వివేకవంతుడు అనిపించుకున్నవాడు, ప్రజల పాలిటి సాక్షాత్తు దేవుడు అనిపించుకున్నవాడు, తల్లిదండ్రులకి వెలుగైన మిత్రుడు అంత బేలగా మాట్లాడడం, అంత తేలికగా అవటం చూసి కరిగిపోయాడు మురళి. మనిషి శక్తికి, సంపదకి, శౌర్యానికి, వివేకానికి, లౌకిక జ్ఞానానికి, విజ్ఞానానికి అతీతమైందే దుఃఖం కాబోలు. ఎన్ని నీతులు చెప్పినా, ఎంతగా వాటిని ఆచరణలో పెట్టినా, ఎంత విజ్ఞాని అయినా, వేదాంతి అయినా దుఃఖం దుఃఖమే. దాని కోట అది పూర్తి చేసుకుంది, అది వదలదు. వదిలించుకోవాలని యత్నించే కొద్దీ మనిషి చుట్టూ ఇంకా ముసురుకుంటుంది. భయపడితే పరిగెత్తేవాడి వెంట ఆకలిగొన్న పులిలాగా. కొందరికి తమ శక్తి తెలియదు, తమ శక్తి మీద నమ్మకం ఉండదు. కొందరికి ఎవరో చాటున ఉండి ప్రేరేపించి చేయిస్తే అద్భుతమైన కార్యాన్ని సాధిస్తారు. మన ఫ్రెండ్ సూర్యారావు విషయం చూడటం లేదు. మనం ప్రోత్సహిస్తూ మెచ్చుకుంటూ తీరిగ్గా తప్పొప్పులు చెబుతూ ఉంటే వారానికో నవల రాసేస్తాడు. కానీ అదే ఎవరు పలకరించకుండా ఉంటే ఏళ్లు గడిచినా కలం ముట్టుకోడు. తను రచయితని అనే విషయం కూడా మర్చిపోతాడు. నువ్వు అలాంటి వాడివే. నీవెంత వాడివో నీకు తెలియదు. అయినా అది ఒకందుకు మంచిదే అనుకో. గర్వం అనేది తలెత్తదు. విషయాన్ని తేలికపరచాలని యత్నిస్తూ అన్నాడు. చూడు వేణు, నీ వద్ద ఆమె ఫోటో ఏదీ లేదా? నిర్లిప్తంగా మందహాసం చేశాడు. అందులో జీవం లేదు. ముసురులోంచి తొంగి చూసిన సూర్యుడిలా ఉంది ఆ నవ్వు. ఆనాటి మా వయసు ఫోటోలు తీయించుకోవటం, దాచుకోవటం అంటే ఏమిటో తెలియంది. ఫోటో విషయం వదులు. ఇప్పుడు ఆమె ఎలా ఉంటుందో కూడా ఊహకందటం లేదు. కానీ చక్రాల్లా విశాలంగా, వినూత్నము విచిత్రము అయిన కాంతులీనుతూ తళతళ మెరిసే కళ్ళు, గులాబీ రేకులకే వన్నె తెచ్చే విశాలమైన చెక్కిళ్ళు, చెక్కని నాసికా తప్ప మరేమీ గుర్తులేవు. ఆ ముఖం కూడా గుర్తు అందలేదు. కానీ ఛాయగా ఆనాటి విరజ మాత్రం గుర్తుంది. నేను ఆర్టిస్టును కూడా కాదాయే దాన్ని ఆధారంగా చేసుకుని బొమ్మ గీసుకోవటానికి. నిట్టూర్చాడు. అతనితో పాటు తను నిట్టూర్చటం తప్ప మరేమీ చెయ్యలేని సహాయ స్థితిలో కృంగిపోయిన సూర్యుడిలా మండుతున్న మనసుతో అతన్ని బయలుదేరదీసి నడక సాగించాడు. చంద్రోదయం అవుతోంది. వెలుగు రేఖలు వస్తాయి. వెన్నెల విరుస్తుంది అనే ఆశ ఉన్న పదికుడికి మార్గం అంధకార బంధురమైనా లెక్కలేదు. కానీ ఆ ఆశ కూడా లేనివాడి గతి ఏం చెప్పగలం? కథ కొనసాగుతుంది.